ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరు ఎంట్రీతోనే అదరు కొట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతారు. మరికొందరు ఫస్ట్ మూవీతో బోల్తా పడి సైలెంట్ అయిపోతారు. మరి 2023లో టాలీవుడ్ లో అడుగుపెట్టి డిసప్పాయింట్ అయిన బ్యూటీ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను గౌతమి. ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సాక్షి వైద్య. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్యకు ఫ్లాప్ ఇచ్చింది. ఏజెంట్ విడుదలకు ముందే వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున్లో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ ఆ సినిమా కూడా సాక్షికి కలిసి రాలేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఆమీ గోస్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ఆషికా రంగనాథ్. ఇందులో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాటను రీమేక్స్ చేశారు. అందులో ఆషికా గ్లామర్, డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాయి. కానీ సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా లేదు. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున నాసామి రంగంలో నటిస్తుంది ఆషిక. రవితేజ టైగర్ నాగేశ్వరతో ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగులో అడుగుపెట్టారు. కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ ఒకరు కాగా మరొకరు గాయత్రి భరద్వాజ్. నుపూర్ సనన్ హిందీలో అక్షయ్ కుమార్ జోడిగా ఓ మ్యూజిక్ వీడియో చేసింది. గాయత్రి భరద్వాజ్ హిందీలో ఓ సినిమా 3 వెబ్ సిరీస్లు మ్యూజిక్ వీడియో చేసింది. టైగర్ మూవీ వీళ్ళిద్దరికీ పెద్దగా కలిసి రాలేదు. కానీ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు అభిరామ్ దగ్గుపాటిని అహింస సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు డైరెక్టర్ తేజ. ఈ మూవీలో హీరోయిన్ గీతిక తివారికి తెలుగులో అహింస తొలి సినిమా. ఈ సినిమాకు ముందు తమిళ్లో శరవణ్ ది లెజెండ్ లో నటించింది. బుట్టబొమ్మతో హీరోయిన్ గా పరిచయమైంది అనికా సురేంద్రన్. అంతకుముందు ది గోస్ట్ లో కీలక పాత్రలో నటించింది. విశ్వాసం మూవీలో అజిత్ కూతురుగా చేసింది. మలయంలో హిట్ అయిన కపిలను తెలుగులో బుట్టబొమ్మగా రీమేక్ చేశారు. కానీ ఆ మూవీ ఫ్లాప్. కళ్యాణం కమనీయం సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రియా భవాని శంకర్ వెబ్ సిరీస్ దూతాతో ఆమె హిట్ అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసిన పెద్ద కాపు 1తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి శ్రీవత్సవ్ నాగశౌర్య రంగబలి మూవీతో యుక్తి తరేజా, నిఖిల్ స్పైలో ఐశ్వర్య మీనన్ కూడా తెలుగులో అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నారు. కానీ ఫస్ట్ మూవీతో డిజాస్టర్ చూశారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.